నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ప్రస్తుతం ఇప్పుడు ఈ రోజు ఒక హాట్ టాపిక్ ఏంటంటే 2029లో పిఎం రేస్లో ఎవరున్నారనే చర్చ అయితే జరుగుతుంది. పిఎం రేస్లో మరి లోకేష్ గారి పేరు, చంద్రబాబు నాయుడు గారి పేరు అయితే బాగా గట్టిగా వినిపిస్తుందని అంతర్జాతీయ పత్రిక రైట్స్ అనే పత్రిక అయితే తెలపడం జరిగింది. దాంతోనైతే ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో సోషల్ మీడియాలో కానీ శాటిలైట్ ఛానల్లో కానీ దీని మీద చర్చ అయితే జరుగుతుంది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు మీరు విన్నారు అంతర్జాతీయ పత్రిక రైట్స్ అనే ఒక పత్రిక పిఎం రేస్లో 2029లో చంద్రబాబు నాయుడు గారు ఇంకా నారా లోకేష్ గారి పేరు ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీన్ని ఎలా చూడాలంటారు సార్? నాకు తెలిసి ఈ పౌడర్ డబ్బా ఛానల్ కానీ, లేదంటే ఈ కిరసనాయలు అమ్ముకునేవాడి దగ్గర, లేదంటే ఈ పెట్రోల్ అమ్ముకునేవాడి దగ్గర పని మానేసిపోయిన అమ్మాయి ఏమో అని డౌట్గా ఉంది అమ్మాయి. లేదంటే వాళ్ళు ఏమైనా పే చేస్తే ఈ పౌడర్ డబ్బాడు మనం బొకే ఇవ్వడానికి అటుకి వెళ్ళినప్పుడు ఏమైనా బేరం పెట్టి వచ్చాడేమో నాకు డౌట్గా ఉంది. ఎవరికి కడుపు కారణం తిన్నాడు వాడు దిక్కుమాల ఆర్టికల్ ఎవరు రాయరు. ఉట్టికెగరలేమో స్వర్గానికి ఎగిరిందా అన్న సామెత ఒకటి ఎలాగైతే ఉంటుందో, వాళ్ళు ఏడాది తడుకొని సస్తాను రేట్ చేయలేదు తెలియక. తర్వాత నెక్కచ్చిగా ఒక పద్ధతి పాడు ఉండే రాజకీయం అంటే, ఉదాహరణకి మానబోడు రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు యునైటెడ్ ఫ్రంట్ అని ఒక ప్రాంతీయ పార్టీల సమూహంతో ఒక ప్రధానమంత్రి రేస్లో ఉన్నప్పుడు కూడా ఆయనకి వెనకాతలు ఎవడు సరైన వాడు లేడని, అంటే పార్టీని ఇంకా ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవరు లేరని ఆయనే 10 మెట్లు తగ్గవలసి వచ్చింది. అప్పుడే మనకు వీపీ సింగ్ ఇలాంటివన్నీ అవి చూసిన దేశం. రెండోది, ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో మీరు చూసుకోగలిగితే పోనీ ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నప్పుడు ఒక అవకాశం, ఎందుకంటే వాజ్పేయి గారు ఎరా, అద్వానీ గారు ఎరా, తర్వాత చంద్రబాబు గారు ఎన్డీఏ కన్వీనర్ అన్న దగ్గర సడన్గా తట్టబొట్ట తగిలేసి బయటకు వచ్చి, మొన్న రీసెంట్ పాస్ట్లో తెలంగాణ ఎలక్షన్స్లో ఎప్పుడైతే కాంగ్రెస్తో జత కట్టి, అంటే ఒరిజినల్ ద మొనాటమీ ఆఫ్ తెలుగుదేశాన్ని బ్రేక్ చేస్తూ కాంగ్రెస్ మీద వ్యతిరేకతతోనే పార్టీ పెట్టిన ప్రాథమిక సిద్ధాంతానికి కూడా తిలోదకాలు వదిలేసిన తరుణంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ అన్నది ఇంకొక పెద్ద ప్రశ్న అన్నది చూసుకోగలిగితే, 19 నుంచి 24 టెన్యూర్లో జైభేరి విజయ్ సంకేతాల కోసం అర్రులు చేస్తూ ఆ పార్టీ ఎలాంటి విధ్వంసకర మాటలు, ఎలాంటి జుగుత్సాకరమైన మాటలు నరేంద్ర మోడీని మాట్లాడిన దగ్గర, ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవడో నా ఫ్యామిలీ ప్రస్తావన వస్తే పొడుచుకుని చచ్చిపోతున్నారు కదా, కుళ్ళి కుసించిపోయి. ఇంతకన్నా తీవ్రమైన గద్గద స్వరంతో ఆ రోజు విజృంభించిన వీరికి పిల్లికి ఎలకతోడు అన్నట్టు ఒకడు సాల్వాడు, ఒకడు సినిమా ఎక్స్ట్రా క్యారెక్టర్లో ఈ దిక్కుమాల ఎలివేషన్స్లో ఆ ఎక్స్ట్రా క్యారెక్టర్ గారు చూసావు కదా, నోటు శుద్ధి కూడా లేని తలా తోకలేని సన్నాచాడు. నేను ఈరోజు దాకా ఎవరికి వెళ్ళినంత డెలిబరేషన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఆడపిల్లలను ఏ విధంగా గౌరవించాలన్న దగ్గర వాళ్ళు ఇవాళ స్త్రీల మీద జరుగుతున్న వివక్షకి వైవిధ్యభరితంగా వాళ్ళ కట్టుబాట్లు కానీ, లేదంటే వేష భాషలు కానీ ఏ విధంగానూ తిలోదకాలు వదలకుండా వాళ్ళ ప్రాథమిక సిద్ధాంతాలకు కట్టుబడి ఏ విధంగా చేస్తున్న దగ్గర ఈ మగ సమాజం చేస్తున్న దరిద్రానికి వాళ్ళు బలిపశువులు అవుతున్నారు. దీని మీద నువ్వు మాట్లాడకుండా, నీకు ఉదాహరణకి బాలకృష్ణ గారి స్టేజ్ మీద ఈ పనికి మన ఎక్స్ట్రా క్యారెక్టర్ గారికి ఉన్నట్టు అనవసరమైన దిక్కుమాల ఎలివేషన్లు ఇచ్చుకుని, అంటే బాలకృష్ణ మాట్లాడితే చెల్లుబాటు అయింది కాబట్టి నాకు కూడా చెల్లుబాటు అయిపోద్ది సామాజిక వర్గం అనుకున్నప్పుడు మెట్టితో కొట్టారు. వాళ్ళ మెట్టితో కొడితే ఎలా ఉంటుందో చుక్కలు బయర్లు గమ్మి తప్పు అయిపోయిందని క్షమించుకుని అడుక్కుతున్న ఈ సన్నాస బ్యాచ్ ఆ రోజు బీజేపీ మీద ఈ కుళ్ళు కంపు కొట్టే సాలువా కప్పుకున్నాడు ఇచ్చే ప్రొవకేషన్స్కి, ఈ దరిద్రానికి వీళ్ళు కూడా ఆ ట్రాన్స్లో ట్రావెల్ అయిన దగ్గర ఇవాళ పోనీలే అని కనికరించిన దానికి ఏకంగా ప్రధానమంత్రి స్థానానికి ఎసరు పెట్టేంత సామర్థ్యం ఉన్నప్పుడు ఇవాళ నరేంద్ర మోడీ గారి సామర్థ్యం ఏంటంటే, భారతదేశ చరిత్రలో 4 సార్లు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు, ఆ మొనాటమీని బ్రేక్ చేయడానికి. ఆ మాటకు వస్తే ఇద్దరు సమకాలికలే, చంద్రబాబు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ. ఈయనకి 79 వస్తే ఆయనకి 79 వస్తాయి. సో ఆ ఏజ్ క్రైటీరియా అన్నప్పుడు నరేంద్ర మోడీ గారు దిగిపోవాలంటే ఈయన బూత్ ఎలాగో ఈయనే దిగిపోవాలి అసలు. సో అది ఏజ్ క్రైటీరియా అన్నది ఎప్పుడు లేదు. ఎందుకంటే మన కరుణానిధి అన్న అతను ఓ బెంచ్ మార్క్ సెట్ చేశాడు. ఆరోగ్య పరిస్థితులు సహకరించకపోయినా సరిగ్గా తనకి ఆరోగ్యంలోనూ రాజకీయ దీంట్లో ఉన్నప్పుడు 93 ఏళ్ళ దాకా తనే ఫ్రంట్ ఎండింగ్ వారియర్ కింద ఉన్న తరుణంలో వీళ్ళిద్దరూ అట్టకట్టగా ఉన్నారు కదా, యోగాసనాలు వేసుకొని. సో ఏ ప్రాతిపదిక మీద నువ్వు అనేది వస్తుంది. ఇంకోటి అవతల అమిత్ షా గారు అందరికైనా చిన్న తెలుసా, 60 ఏళ్ళ లోపల ఉంటుంది ఆయన ఏజ్. యోగి ఆదిత్యనాథ్ ఒక పక్కన ఒక ట్రాక్ రికార్డ్ ఆల్మోస్ట్ 2-3 టర్ములు ముఖ్యమంత్రిగా చూపిస్తాయి. ఇది కాక సూర్య తేజ ఎవరు అతను మహారాష్ట్ర నుంచి ఉన్నాడు. ఇది కాక ఫెడరలిస్ట్ లాంటి వాడు ఉన్నాడు, యంగ్ అండ్ డైనమిక్. మహారాష్ట్ర నుంచి ఇంకా చెప్పాలంటే గడ్కరీ గారు ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో ఎంతమంది ఉంటే యాడ్ నుంచి వచ్చారు ఈ బుడంకాయ లోకేష్ గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు. పోనీ ఒక దేశ రాజకీయాల ముఖ చిత్రాలు మార్చిన ఎన్డీఏ కన్వీనర్ సామర్థ్యంలో, ఎందుకంటే కూటమి కింద కట్టిన దగ్గర
ఆ రోజు ఇతని ప్రస్థానం లేదు. అంటే గతంలో అంటే రెండుంది ఏంటంటే రామారావు గారి దగ్గర నుంచి పార్టీ తీసుకున్నప్పుడు ఈయన పక్కన నెక్కచ్చిగా 60 మంది 50 నుంచి 60 మంది తనతో పాటు ట్రావెల్ అయ్యేంత సామర్థ్యం కలిగిన నాయకులు చంద్రబాబు గారికి ఉండేవారు. అందుకే పార్టీ ఈరోజు 40 సంవత్సరాల పైచిలుక నిలబడి ఉంది. ఎవరు ఈ చిన్నపిల్లలు లోకేష్ వెనకాల ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి స్టాటిస్టిక్స్ వస్తున్నాయి చూసుకోమని డాల్లా రివ్యూలు చేసుకుంటారు. దమ్ముడికి పనికిరాని 80 మంది ఉన్నారని చెప్తున్నారు. ఈసారికి వెళ్ళడమే మిరాకిల్, నెక్స్ట్ టైం ఇంపాసిబుల్ టు నెక్స్ట్ అని. ఇలాంటి సామర్థ్యం కలిగిన నాయకులతో లేకంగా ప్రధాన రేసులో ఉన్నారంటే వాట్ డస్ ఇట్ మీన్ బై? అంటే గతంలోనే పార్టీ వీళ్ళకి ఏంటంటే కళ్ళ ముందు అలా కాదు, వీళ్ళకి కళ్ళ ముందు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కనబడుతున్నారు. ఎలా క్యాబినెట్ హోదా కూడా మినిస్టర్ కాకపోయినా ఆయన ప్రస్థానంలో అంచెల వారికి ఎదిగి ఏకంగా ముఖ్యమంత్రి సీతం అది ఇష్టించిన తర్వాత వీళ్ళు ఎలివేషన్ తప్పేలా బ్యాచ్ కదా. అలాగే లోకేష్ గారిని కూడా ప్రధానమంత్రి స్థాయికి తీసుకెళ్ళిపోతామని రైట్ సంస్థతో రాయించిన దిక్కుమాలాటికల్ అంటారు. చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి శిష్యుడు కాదు, ఆయన శిష్యుడు అంటే తొంతనని చెప్తున్నాడు. ఆయన ఎవడు పడతాడు ఆ బాధలు. శిష్యుడు కాదమ్మా, ఎప్పుడైనా కేసీఆర్ని రేవంత్ రెడ్డిని ఇద్దరిని దయించి శిష్యులని ఎవరు చెప్పకండి. సామర్థ్యం కలిగిన నాయకులు వాళ్ళు తలుపులేసి బంధించిన వాళ్ళ సామర్థ్యం ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినంత వాళ్ళు స్వతంత్రంగా ఒక నేషనల్ పార్టీని శాసించేంత స్థాయి రేవంత్ రెడ్డి గారికి. ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఒక ప్రాంతీయ పార్టీని పెట్టుకుని తను గెలిచి ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించేంత సామర్థ్యం కలిగింది కేసీఆర్. అందులో చంద్రబాబు గారి ప్రస్థానం ఎక్కడుందో ఒకసారి చూపించి. సామర్థ్యం అంటే పార్టీ కూడా అయింది కదా. ఎవరిది ఎప్పుడు ఎత్తిపోయింది జాతీయ స్థాయి పార్టీ. చిన్న మీకు చెప్తాను, వాళ్ళు అంత ఎలివేషన్స్ ఇంత టెక్నాలజీ చెప్తారు కదా. సమాజ్వాదీ పార్టీకి సైకిల్ గుర్తుంది తెలుసా మీకు తెలీదా? సమాజ్వాదీ పార్టీకి సైకిల్ గుర్తుంది. వాళ్ళ 4-5 రాష్ట్రాల్లో వాళ్ళ ప్రాబల్యం ఉంది, గెలిచి కూడా చూపించారు. తెలుగుదేశం పార్టీ కనీసం అండమాన్లో కౌన్సిలర్లు గెలిచిన నేపథ్యంలో కూడా ఒకరిని దయించి ఒకరిని నిలబెట్టరు. ఎందుకు? దీనికి జాతీయ స్థాయి పార్టీ కింద గుర్తింపు వస్తే గుర్తు పెద్ద అప్రహెన్షన్ వస్తుంది. సమాజ్వాదీ పార్టీ ఓటు బ్యాంకును తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకులు. సో సైకిల్ గుర్తు ఎత్తుకుపోతుంది. అంచేత ఆ భయానికి ఒరిజినల్గా పెరుగుతాను, దాంతో ఈ భయం ఒకటి. జాతీయ స్థాయి ఎలివేషన్లో నేను చక్రాలు తిప్పేశాను, మొంగరాలు తిప్పేశాను, తాళ్ళు వెళ్తూ ఉంటారు కూర్చుని. అంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ. ఓవర్ యాక్షన్ వల్ల ఏంటంటే ఈ లోకేష్ అన్నవాడు ఎందుకు ఎలా ఏమిటి అనే ప్రస్థానంలో ఇతని యొక్క ప్రస్థానాన్ని ఎలివేషన్స్తో పైకి తీసుకెళ్తాం అన్న నేపథ్యమే తప్ప సామర్థ్యం కంటే చూడు రౌతు బట్టి గుర్రం పరిగెడుతుందంటారు తెలుసు కదా. ఆ రౌతు చంద్రబాబు నాయుడు గారు అయితే గుర్రం సామర్థ్యం లేదు. అయితే ఒకవేళ రౌతు లోకేష్ గారు అయితే గుర్రంకి సామర్థ్యం లేదు. ఇది వాళ్ళ ఒరిజినల్ ప్రాబ్లం. ఒరిజినల్ ప్రాబ్లం ఓవర్కమ్ చేయడానికి ఓ పక్క రౌతు పరంగా చంద్రబాబు గారికి ఎలివేషన్స్ ఇస్తుంటారు, గుర్రం పరంగా లోకేష్ గారికి ఎలివేషన్స్ ఇస్తుంటారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ కదా ముందుకెళ్ళేది రేసు. 40 years ఇండస్ట్రీ సార్, మీరు ఎట్లా సామర్థ్యం లేదని ఎలా చెప్తారు సార్? జాతీయ స్థాయి గురించి చెప్తున్నాను. జాతీయ స్థాయి అన్నప్పుడు నీ ప్రస్థానం ఎక్కడ? అంచెల వరి ఎదిగి ఇప్పుడు ఎవరో దాకా ఎందుకమ్మా? సచిన్ పైలట్ గారు ఉన్నారు, నెక్స్ట్ మన మాధవరావు సింధియా గారు అబ్బాయి ఉన్నాడు. వీళ్ళిద్దరు రాజకీయ ప్రస్థానంలో ఒక ముఖ్యమంత్రి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. సో అలాంటి వారికి దిక్కు దివాలం లేదు కేంద్ర స్థానంలో. కేంద్రంలో మళ్ళీ ఏవియేషన్ మినిస్టర్గా చేసాడు, ఇవాళ హెచ్ఆర్డీ మినిస్టర్ చేస్తున్నాడు, అన్ని రకాలుగా చేస్తున్నాడు. మాధవరావు సింధియా అనేటువంటికి దిక్కులే. అట్లీస్ట్ జాతీయ స్థాయిలో రామ్మోహన్ రెడ్డి గారికి అశోక్ గజపతి రాజు గారికి వచ్చిన ఎలివేషన్ లోకేష్కి ఉందా? కేంద్ర హోదాలు చేసిన వాళ్ళు ఏ ప్రాతిపదిక మీద? పోనీ ఇవాళ సంకీర్ణ ప్రభుత్వాల నేపథ్యంలో బీజేపీ అనగానే గడగడగలాడుతున్నారు మొత్తం దేశంలో, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీతో సైతం. వాళ్ళ మినిమం మార్క్ కనబడుతుంది. ప్రస్థానం 150-200 పైచిలుకు స్థానాలతో వాళ్ళు నిలకడగా ఉండి మిగిలిన ప్రాంతీయ పార్టీల కోయిలేషన్తో ఎన్డీఏ కూటమి. అలాంటి కాంగ్రెస్ పార్టీ బిక్కుబిక్కులాడుకుని 100 స్థానాలకు దిక్కు దివనం లేదు. సో ఈ నేపథ్యంలో వీళ్ళు ప్రాణాలకు తగ్గించి సమైక్య రాష్ట్రంలో 40 పైచీలకు ఎంపీ స్థానంలో ఉన్నప్పుడే సామర్థ్యాన్ని ఉంచుకుని కూడా ప్రూవ్ చేసుకున్న ఎనిబిలిటీ ఉన్న వీళ్ళు ఇవాళ రాష్ట్రాన్ని ఎడదీసి మూసుకుని కూర్చుని 25 స్థానాలకు పరిమితం చేసిన తర్వాత వీళ్ళకి దిక్కు దివనం లేదు. 20 స్థానాలతో దేశ ముఖ చిత్రాలు మార్చేసేంత నేపథ్యం ఇక్కడ లేనప్పుడు, ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ అనుకుందాం, ఇదే చంద్రబాబు గారు అయితే సైకిల్ గుర్తు సమాజ్వాదీ పార్టీకి ఈక్వలెంట్గా తెలుగుదేశం అక్కడ 80-90 స్థానాలు పార్లమెంట్లో గెలిచి ఉత్తరప్రదేశ్ అన్న రాజకీయ నేపథ్యం ఉంటే ఒక 40 డిస్కషన్ తెరలేపచ్చు. ఒక ప్రాంతీయ పార్టీ హోదాలో ఉత్తరప్రదేశ్ని చారిత్రాత్మకంగా 40-40 సంవత్సరాలు బట్టి శాసిస్తున్న పార్టీ అని. యాడ ఇక్కడ పార్టీ విభజిస్తున్నప్పుడు, రాష్ట్రాన్ని విభజిస్తున్నప్పుడే దిక్కు దివానం లేక ఈ గోడ మీద పిల్లలకి ఎటు కావాలంటే అటుకు అనుగుణంగా రాసే ఉత్తరాలు, ఆ కుళ్ళుకంప కొడుతున్నారు సాల్వోడు పరికమాల మాటలు నమ్ముకుని కుక్కతో కట్టుకుని గోదావరి. బీజేపీ సాన్నిధ్యంలో సేద తీరుతున్నవాడికి ఏ కోపం వచ్చిందో తెలియదు. కుల ప్రాతిపదిక బయటకు వచ్చిన ఎక్స్ట్రా క్యారెక్టర్ ఎలివేషన్స్కి ఇవాళ లోకేష్ గారికి చంద్రబాబు గారికి ఎలివేషన్స్ ఇస్తే ఇలాగే ఇంత దౌర్భాగ్యంగా ఉంటాయి. అంటే ఇంకొక వార్త కూడా ఏంటంటే, ఇట్లా ఒకవేళ ఎలివేట్ చేస్తే అట్లీస్ట్ 2029 ఎలక్షన్స్ టైంకి ముఖ్యమంత్రి అవ్వచ్చు లోకేష్ గారు, ముఖ్యమంత్రిగా నిలబెట్టవచ్చు
ఇప్పటి నుంచే చేస్తూ ఉంటాయి అని చెప్పేసి కూడా ఒక వార్త వస్తుంది. వెనకడికి మాకు మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు యూపీఎస్సీకి బాగా ప్రిపేర్ అవ్వండి అని చెప్పేవారు. చెప్తే అట్లీస్ట్ గ్రూప్ 1 అయినా కొట్టచ్చు అన్నట్టుగా ఉండేది. ప్రధానమంత్రికి ఏం చేయడానికి ఇక్కడ సామర్థ్యం ఏంటమ్మా? అట్లీస్ట్ ఈయన రాష్ట్ర విభజన దగ్గర నుంచో రాజకీయ ఆరంగేట్రం చేస్తున్న దగ్గర నుంచో ఒక రాజ్యసభ లేదంటే పార్లమెంట్కి నిలబడి కన్సిస్టెంట్గా గెలుస్తూ క్యాబినెట్ కోయిలేషన్ గవర్నమెంట్లో క్యాబినెట్ మంత్రిగా 2 అనుభవాలు, ఇలాంటప్పుడు ఏమన్నా ఒక అనాపైసా ఉత్తరాలు రాసి ఎలివేషన్స్ ఇస్తే పాత్రికేయులతో ఒక అనాపైసా డిస్కషన్కి తెరలేసి దమ్మిడికి పనికిరాని ఇది ఒక రాజకీయ చైతన్యమే లేదు. రాజకీయ చైతన్యం అంటే మొదటిసారి ఓటమే, రెండోసారి గెలుపు. ఈ రెండోసారి గెలుపుకే ఏకంగా ప్రధానమంత్రి స్థాయికి ఎమ్మెల్యే గెలిచినోడు ఊహించుకుంటాడంటే ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుంది? మనం ఊహించుకోవచ్చు. అసలు మేము అన్నట్టు ముఖ్యమంత్రి స్థానానికి అదేదో వారసత్వంతో వచ్చినట్టు హక్కు కింద భావిస్తున్నారు కదా చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారు అని. దాని మీద ఎలివేషన్లు ఇచ్చుకోండి. ఏదో ఓ డిస్కషన్కి ఓ దగ్గర ఊహు అని మమ అని అలా చూడు సినిమాలో మంచు విష్ణు మంత్రాలు లేకపోయినా మమ అంటూ ఉంటాడు. అలా అనొచ్చు. వాళ్ళకి ఇష్టమైతే మనం ఏంటి చేస్తాం. ఈకే దిక్కులేదంటే ఇంకా పవన్ కళ్యాణ్ ఒకటి మధ్యలో నోదాన్ని వాళ్ళకే దిక్కులేదు. ఇంకా మళ్ళీ ఆ మెల్లో డోలోట్ అంటారు. పవన్ కళ్యాణ్ మనం మరీ టూ మచ్ ఉన్నాం. ఇవి 2 మినుగులు పురుగులు లైట్లు వచ్చి కరెంట్ పోతే 2 మినుగులు పురుగు లొకేషన్ పవన్ కళ్యాణ్ పెట్టి మా ఇంట్లో పెట్రోల్ మార్క్స్ లైట్లు ఉన్నట్టు చెప్పినట్టు కథలాగే ఉంటుంది. సో వీళ్ళ సామర్థ్యం ఎంతవరకు అంటే నియోజకవర్గంలో ఉన్న సమస్యను పరిష్కారం చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉప ముఖ్యమంత్రి కింద ఎలివేషన్ ఇచ్చుకున్న పవన్ కళ్యాణ్ పట్టుకుని నువ్వు జాతీయ స్థాయిలో ముఖ చిత్రం మారిస్తే అంటే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. పక్కెళ్ళారు అని చెప్తారు పవన్ కళ్యాణ్ రీసెంట్గా. సో ఇలాంటి రోజులు పట్టుకుని నువ్వు ఏకంగా మినుగుడు పురుగు సామర్థ్యంతో నువ్వు పెట్రోల్ మార్క్స్ లైట్లను ఊహించుకుంటే అది ఎంత తప్పు. వీళ్ళు కూడా ప్రధానమంత్రి రేసుల్లో ఉన్నారు. ఈ ప్రధానమంత్రి అంటే మోరదానికి దిక్కులేదు, కరదానికి కలియదు, ఈయనకే దిక్కులేదు. లోకేష్కి ఏకంగా పవన్ కళ్యాణ్ తొక్కిడు బట్టి వాళ్ళిద్దరిని 2 పక్కలు నిలబెట్టి నేను గెలవగలను గుండ్లు మీద చేసుకుని చెప్పమని అవునన్నా. తెలుగుదేశం రిప్రజెంటేటివ్గా ఎవరు లోకేష్ గారు, జనసేన పార్టీ రిప్రజెంటేటివ్గా పవన్ కళ్యాణ్ గారు నిలబడి నాకు తెలుగుదేశం అక్కడే నెక్స్ట్ టైం నేనే గెలుస్తాను ముఖ్యమంత్రి అవుతానని గుండ్లు మీద చేసి చెప్పమని చూద్దాం. చాలు. అనవసరంగా ఇంకా ఓవర్ యాక్షన్ లెక్కలే మనకి. వాళ్ళు విడిపోరు, వాళ్ళు విడిపోతే వాళ్ళకి దిక్కు లేదు. అది బాగా తెలిసిన విషయం వాళ్ళకి. 15 తర్వాత 200 ఏళ్ళు ఊడికొని చేయమన్నాడు. స్లేవరీకి అలవాటు పడినోడు స్లేవ్ డైనిస్టీ చేసుకుని తిరగమనండి పవన్ కళ్యాణ్ గారికి. మళ్ళీ మనం ఎవరైనా వెనక్కి పిలుచుకొచ్చి బాబు బానిసత్వ సొంకాల నుంచి వీళ్ళకి విముక్తి కల్పించండి మనం పోరాటాలు చేయవలసి వస్తుంది. మెడికల్ కాలేజెస్ ఉందో దానికి ఒకే ఒకరికి బిడ్, ఒకే కాలేజ్ కి బిడ్ వచ్చింది. సో అది కూడా ఒక వ్యక్తి కిమ్స్ హాస్పిటల్ కడతాను అని అంతే. ఇది టన్నులు కొద్ది భయం ఇవ్వడం అంటే తెలుసుకోండి. ఫస్ట్ ఒక్క మాటకి ద వైబ్రేషన్స్, వెలడిటీ, దాని శాంచుటీ ఎలా ఉంటుందో చూసుకోండి. అర్థమవుతుందా? సో ఎప్పుడైనా సరే నువ్వు గుర్తుంచుకోమ్మా. ఏదో పెళ్ళిళ్ళ సీజన్లో పీపీపీ అంటే ఏదో బ్యాండ్ వాయిస్తున్నారు అనుకోవచ్చు, బాగుంటుంది. కానీ రోజు పీపీపీ అంటే కుదరదు. అదేదో వెనకటి కూడా సాగుతుంది, పెళ్ళికి సాగుకి ఒకటే మంత్రం ఏంటరా అని. అలాగా ప్రజల యొక్క నాడి మీద ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వాలు నెలకొల్పబడతాయి. ప్రజల నాడి ఎప్పుడైతే దానికి విరుద్ధంగా ఉంటుందో ప్రజాస్వామ్యంలో ప్రజలు శాసించే స్థాయి వ్యవస్థలకు లేదు. అందులో ప్రైవేట్ వ్యవస్థలకు అస్సలు లేదు. అది గుర్తుంచుకోకండి. అందులో రీసెంట్ పాస్ట్లో మత్స్య కార్మికులు తిరగబడి చేస్తున్న ఉద్యమం, తర్వాత కరేడులో రైతులు తిరగబడింది. అమరావతిని మీ తెపెల ఛానల్లో తొక్కి పెడుతున్నారు. కానీ రైతులు భూసేకరణ మీద వాళ్ళు ఇస్తున్న ఒక డిసెంట్ వీటిని ప్రాథమికంగా మీరు పరిగణలోకి తీసుకోకుండా గుడ్డెద్దు చేళ్ళలో పడినట్టు అపార అనుభవం కలిగిన చంద్రబాబు గారిని కూడా మీరు పక్కదారి పట్టిస్తూ ఈ చిన్నపిల్లల చిచోరీ వేషాలు వేసుకుంటూ మీరు వెళ్తే వచ్చే దౌర్భాగ్య పరిణామాలు బాలకృష్ణ గారు రేలేగా తట్టుకోలేరు. గుర్తుంచుకోండి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజల్ని పాత్రదారులుగా కాకుండా వాళ్ళని ఒక స్పెక్టేటర్స్ కింద చేసి మీ పని మీరు చేసుకుందాం అనుకున్న 5 సంవత్సరాల మీ పరిపాలనా సౌలభ్యంలో భ్రమంలో కనుకుంటే భ్రమలు వేడండి. ప్రజా ఉద్యమాలు ప్రజల చైతన్యంతో కనుక ముందుకు నడిపించే సామర్థ్యం ప్రజలే తీసుకుంటే మీరు అసలు మీ వల్ల కాదు తట్టుకోండి. చాలా కష్టం. మీరు ఏదో అనుకుంటారు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం ప్రజల చేతులకు వెళ్ళిన తర్వాత ఎవరి వల్ల కాలేదు. ఇది ప్రజా చైతన్యం. దీన్ని దయించి చవి చూడడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే ఒక ఉత్తరాంధ్ర, ఒక ఉభయ గోదావరి జిల్లాలో కల్మషం లేని రాయలసీమ. నేను మళ్ళీ మొమెంట్ లేకుండా చెప్తున్నాను. వాడికి పక్కింటోడి మీద కోపంతో వాడు కొట్టుకు చేస్తారేమో, కానీ దాన్ని రాష్ట్రం మీద రుద్దే కార్యక్రమానికి ఎప్పుడూ తేరలేపడు. అది రాయలసీమ గొప్పతనం. వాడికి పవర్ మీద కడుపుమంటూ ఉండొచ్చు, వాడు తేల్చుకుంటారు తప్ప దానికి ఏకంగా ప్రాంతాలతో ముడిపెట్టి మాట్లాడు. అది రాయలసీమకు ఉన్న ఔన్నత్యం.
నాకు ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్యంగా చెప్తున్నాను 10 మందిని ఆదరించే సామర్థ్యం ఉంది. కడుపులో పెట్టుకుంటారు, కష్టాన్ని దిగమింగుకుంటారు, ఎదుటివాడిని ఆదరిస్తారు. అలాగే ఉత్తరాంధ్ర పోరాటాల గడ్డనే అంటారు, కానీ కష్టం అనుభవించడం వాళ్ళకి తెలుసు, కష్టాలతో జీవితం సాగించడం తెలుసు. అలాంటి ప్రాంత వైభవగాలు ఉన్న దగ్గర వాళ్ళని మనోభావాలు గాయం చేస్తూ మీరు ఇష్టం వచ్చినట్టు కోతి పనులు చేసుకుంటూ ముందుకెళ్తే మాత్రం తీవ్ర పరిణామాలు ప్రజల రూపంలో చూడవలసి వస్తుంది. దానికి ఉద్యమానికి ఒక నేపథ్యం ఉండదు. ప్రజల చైతన్యంతో వాటిని వాళ్ళే నడిపించుకుంటారు. ఇళ్లలోంచి బయటకు వస్తే ఎలా ఉంటుందో మీరు తట్టుకోలేరు. మళ్ళీ చెప్తున్నా, ప్రేరేపణ అన్నది ఎలా ఉంటుందంటే వాళ్ళని చైతన్యపరచుకోవడానికి ఉపయోగించే సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతాలు. ఉద్యమాల గడ్డ తెలంగాణ మీద మమకారంతో ఉన్నామో మమకారం కోల్పోయామో మాకు తెలియదు. మీకు మమకారం లేదని పవన్ కళ్యాణ్ మాటలతో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. కానీ శాంతి కామకులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞులు, విచక్షణ ఎప్పుడూ కోల్పోరు. అలాంటి వాళ్ళని మీరు టెస్టింగ్ మాడ్యూల్లోకి తీసుకెళ్తున్నారు. మొన్న మీకు ఆల్రెడీ చూపించారు డిసెంట్ అన్నది 1,000 సంతకాల సేకరణలో. దీని ప్రభంజనం మీ వల్ల కాలేదు కూడా. మీకు ప్రతిసారి అధికారంలో ఉన్నప్పుడు అపోజిషన్ పార్టీ చేసిన సౌండ్స్ అన్నింటినీ వాటిని మీరు అవి జంగల్ డ్రమ్స్ అయినా సరే త్యాగరాజ కృతులు వినడం అలవాటు అయిపోయింది. కానీ దాని తర్వాత పరిణామాలు, తదనంతర పరిణామాలు, రాజశేఖర రెడ్డి గారితో మీరు పెట్టుకున్న పాపానికి 10 ఏళ్ళు కనుమరుగయ్యారు. తర్వాత ఒక రాష్ట్రంలో ప్రస్థానం లేకుండా పోయారు. నెక్స్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, అక్కడ ఉన్న అవతల పక్క జగన్మోహన్ రెడ్డి. ఎలివేషన్స్ గురించి చెప్పట్లే, మీరు ఛానల్ పరంగా ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు. జగన్మోహన్ రెడ్డి కనుక డిమార్క్ చేస్తే శాశ్వత ప్రయోజనాల, శాశ్వత భూస్థాపితాలు గమనించుకోండి. పవన్ కళ్యాణ్ నాతో పెట్టుకుంటే భూస్థాపితం చేస్తానన్న దానికి కడుపుకు అన్నం తిన్న రాయలసీమ పౌరుషం ఉన్న జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నా, మీరు 11 స్థానాలకు పరిమితం చేసి దాన్ని భూస్థాపితం అనుకుంటే ప్రజల్లోంచి తీసుకొస్తున్న చైతన్యం గమనించుకోండి. తదనంతర పరిణామంలో ఎవరు భూస్థాపితం అవుతారు? కళ్ళ ముందు మీకు కాంగ్రెస్ కొలబద్దారు, తడువుకున్న కనబట్టలేదు. అలాంటి నేపథ్యానికి కోరి తెరలేపుకుంటున్నారు. తర్వాత జరిగే పరిణామాలు దైవ నిర్ణయాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పైన దేవుణ్ణి, కింద ప్రజల్ని నమ్ముకుంటున్నారు. మీ పార్టీ ప్రాథమిక సిద్ధాంతం కూడా మహానుభావుడు రామారావు గారు చెప్పింది ప్రజలే ప్రత్యక్ష దేవుళ్ళు అన్నాడు ప్రజాస్వామ్యంలో. సో ఏ దేవుడి సన్నిధానంలో శాత తీరుతున్న జగన్మోహన్ రెడ్డి వర్సెస్ దైవుడి కార్యక్రమాలు తిరుమల, సింహాచలం, నెక్స్ట్ కాశీబుగ్గ, ఏ దైవ కార్యక్రమాలకి మీరు విఘాతాలు కలిగిస్తూ చేస్తున్న వాటికి ఇది చేతామని. ఎవరైనా భగవద్గీత, రామాయణాలు, మహాభారత గ్రంథాలు చదివిన ఎవరికైనా సరే, పురాణాల మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే భగవత్ నిర్ణయాలు ముందు కొన్ని చేతామని ఉంటాయి. తర్వాత వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇట్లా సిద్ధపడండి, నాకే అభ్యంతరం లేదు. కానీ సిద్ధపడక మనకుండా మన పని మనం చేసుకోవడానికి భగవంతుడు ఇచ్చిన సువర్ణ అవకాశం 5 సంవత్సరాలు సుపరిపాలన. హెడ్డింగ్లు పెట్టుకుని తిరగడం ఇంకా సుపరిపాలన. దీనికి సంబంధించిన వాటిలో మిమ్మల్ని మీరు రీఛార్జ్ చేసుకోవడానికి, మీరు ప్రజల యొక్క స్థితిగతుల్ని ప్రభావితం చేసే ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం, వీటి మీద మీ కన్సెన్సస్ చాలా వైబ్రెంట్గా ఉన్నాయి. ఇవి ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అన్నది మీరు గ్రహించట్లేదు. దీని మీద గ్రహించే ప్రార్థన ఇది విన్నపం. అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు ప్రభుత్వం అంటే ఉద్యోగులకి జీతాలు ఇస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రైవేట్ సంస్థ తీసుకున్నాక మళ్ళీ ప్రభుత్వం ఎందుకు 2 సంవత్సరాలు వాళ్ళకి జీతాలు ఇవ్వాలంటారు? నేను అదే చెప్తున్నాను, ఒక తలా తోక లేకుండా, తీరువ తెన్ను లేకుండా చేస్తున్న పనులకి వాళ్ళు చెప్పే ఎగ్జాంపుల్స్ రోడ్డు మీద టోల్ ట్యాక్స్తో కంపేర్ చేసి చెప్తున్నారు. రోడ్లు ప్రైవేట్ వ్యవస్థలు నిర్మించినంత మాత్రాన 15-20 సంవత్సరాల పాటు వాళ్ళు టోల్ ట్యాక్స్లు తీసుకోవడానికి వాళ్ళకి వస్తున్న సులభతరమైన మార్గం. ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో ఒకటి క్రియేట్ చేయడం వల్ల 20 సంవత్సరాలు మీరు టోల్ ట్యాక్స్ మనం కడుతున్నప్పుడు ట్యాక్స్ కట్టడానికి ప్రజలను మీరు ఏ ప్రాతిపదికన ప్రిపేర్ చేస్తారు అంటే కన్సల్టేషన్ ఫీజులు అనండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్. ఇది కాదు కదా మనకు కావాల్సింది. ప్రజా ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వ రంగం తీసుకున్న ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ, కాలేజీలు కానీ, వీటి మీద ప్లీజ్ ఫోకస్ ఆన్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ విత్ గుడ్ గవర్నెన్స్. అందుకని ప్రైవేట్ వాళ్ళని జేబుల్లో పెట్టుకుని మీ నారాయణ మంత్రాలు ఉపదేశించుకుని మమ్మల్ని తిరుగుదాం అంటే కుదరదు. నారాయణ మంత్రం మీకు బాగా ఉపయోగపడవచ్చు అధికారంలో రావడానికి, కానీ అధికారం వచ్చిన తర్వాత నారాయణ మంత్రం ప్రజల మీద ప్రయోగిస్తుంటే కుదరదు. నారాయణ మంత్రానికి ఉపశమనాలు ఉన్నాయి, గుర్తుంచుకో. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.